విభజన హామీ చట్ట ప్రకారం రాజధానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సిపిఐ నేత వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి నినాదంతో రాష్ట్ర జాతర ర్యాలీ ప్రారంభమై 1వ తేదీకి నెల్లూరుకి చేరుకుంటుంది. తాడేపల్లిలో జరిగిన ఈ జాతలో రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి టెండర్లను పిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ అమరావతి నిర్మాణం అనిశ్చితిలో పడకుండా ఉండాలంటే పకడ్బందీ చట్టం తీసుకుని రావాలని అన్నారు. రాజధానికి నిధులు పొందడం ప్రజల హక్కు అని బాబురావు తెలిపారు. మోడీ ప్రభుత్వం రాజధాని నిధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అప్పుల రాజధాని మనకు వద్దు, ప్రజా రాజధాని కావాలని అన్నారు. ఫిబ్రవరిలో జరగబోయే బడ్జెట్ లోనైనా రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించి మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు. సిపిఎం రాష్ట్ర 27వ మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరుగుతున్నాయని తెలియజేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి మిళితంగా జరగాలి. రాజధాని గత 10 ఏళ్లలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల చిన్నాభిన్నమైపోయింది. ఇప్పటికైనా రాజధాని పనులు ప్రారంభించడానికి టెండర్లు పిలవటం సంతోషమే. కానీ మళ్ళీ రాజధాని అమరావతి అనిశ్చిత పరిస్థితుల్లో ఎప్పుడూ పడకుండా ఉండాలంటే రాజధాని అమరావతి కోసం ఒక సమగ్రమైనటువంటి పగడ్బందీ అయినటువంటి చట్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పటికైనా అందుకు పూనుకోండి. అదే కాదు, రాజధాని రాష్ట్రానికి ఉండటం, దానికి నిధులు పొందటం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. విభజన చట్ట ప్రకారమే రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ మొదట నుండి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానన్న మోడీ బీజేపీ ఆంధ్రప్రదేశ్కి రాజధానికి నిర్లక్ష్యం చేస్తూనే ఉంది. ఆ రోజు చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టితో సరిపెట్టారు. ఇవాళకి కూడా 50,000 కోట్లు కావాల్సి వస్తే 1,500 కోట్లు అంటే సగటున సంవత్సరానికి 150 కోట్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమంటున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చినా మీరు ఇంతవరకు కూటమి ప్రభుత్వంలో నిధులు ఇవ్వలేదు, గ్రాంట్లు ఇవ్వలేదు. ప్రపంచ బ్యాంక్ అప్పు అంటున్నారు, హడ్కో అప్పులు అంటున్నారు. అప్పుల రాజధాని కాదు, ప్రజా రాజధాని కావాలి. దీన్ని ఎవరినో బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అందుకే రేపు ఫిబ్రవరి 1వ తారీఖున పెట్టే బడ్జెట్లోనైనా రాజధానికి అప్పు కాకుండా గ్రాంట్లు కేటాయించి కూటమి ఇవాళ మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి.